తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో ఒక అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వెయ్యను అంటుండు. బిల్లులు రాక 2-3 ఏళ్ళు అయిందని అంటే వ్యవస్థ మొత్తం కూలిపోయింది అధ్యక్ష. అటువంటి రాష్ట్రం, ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు. ఏ డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష? ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు? ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్స్తో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష. ఇది కాదు తెలంగాణ అధ్యక్ష. మేము కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష 15 నిమిషాలు. అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటల తరబడి మాట్లాడవచ్చు. నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కపోతుంది అధ్యక్ష. గుండె తరుక్కపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆవేదనతోటి బాధతోటి మాట్లాడుతున్న మాటలే తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలన్న ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారం ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష. రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష. రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడినమంటారు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట, ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇళ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష. షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు. లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిండ్రా? 10 ఏళ్ల మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లో ఇండ్ల మీదకి వెళ్ళిపోయే కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలేదు అధ్యక్ష. ఒకప్పుడు వేసిన కరెంటు పోల్స్ 50 మీటర్లకు ఒక దగ్గర ఉండాలి, ఒక పోలు 50 మీటర్లు ప్రతి పోలు మధ్యన 80 మీటర్లు 100 మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష. అన్నిటికంటే ప్లాంట్లు కడతామంటుండ్రు, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికి కూడా మా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా ఓ 25 kVA ఉంటే 5 నడవాలి మోటార్లు 5 HP, 8 9 ఉంటాయి. ఓ 100 kVA ఉంటే 20 నడవాలి, 25 30 ఉంటాయి. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేని దుస్థితి గత 10 ఏళ్లలో. ఫోన్ లైన్ షిఫ్ట్ చేయలే ఇండ్ల మీదకి వెళ్ళి, అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే. అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా ఊర్లలో. అది అడుగుతలేరు అధ్యక్ష. మీకు తెలియదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్. అధ్యక్ష ప్రజలు కోరుకునేది, రైతులు కోరుకునేది, గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి, నాణ్యమైన కరెంటు కావాలి, సేఫ్ కరెంటు కావాలి. అంటే సేఫ్గా కరెంటు కావాలనుకుంటున్నారు. ఇంటి మీదకి ఎక్కితే వైర్లు లాగుతాయి, పిల్లలు పైకి ఎక్కితే భయపడతారు తల్లిదండ్రులు. పొలాల దగ్గరికి పోతే షాక్. మా సొంతం చిన్నాన అల్లుడు అధ్యక్ష, సొంతం చిన్నాన అల్లుడు గుడ్డి మల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండ్ షాక్ కొట్టి చనిపోయిండు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దిక్కు లేదు. ఆయన డెడ్ బాడీ పడి ఉంటే నేను పోయేంత వరకు కూడా అధికారులు ఆనాడు 2019లో
అంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా గత ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామంటారు కరెంటు. ఎక్కడ 24 గంటలు మా సోదరుడు వెంకటరెడ్డి గారు స్వయాన సబ్స్టేషన్ పోయి లాగ్ బుక్ ఓపెన్ చేసి 14 గంటలు అనేది ప్రూవ్ చేసింది సార్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము 24 అవర్స్ కరెంటు 24 గంటలు